ఇదొక్క తెలుగు రాష్ట్రాల సమస్య కాదు, దేశమంతా ఉన్న సమస్య. ఇంకా చెప్పాలంటే ఇదొక ప్రపంచ సమస్య. అవును, ఈ మోడర్న్ యుగంలో వంధ్యత్వ సమస్యతో ప్రపంచం మొత్తం బాధపడుతోంది. ప్రపంచంలో 8 నుంచి 12% మంది ఈ వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO నివేదిక ప్రకారం సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య 6 నుంచి 7 కోట్ల వరకు ఉందంట. ఇక మన దేశంలో ప్రాథమిక వంధ్యత్వ స్థాయి 3.9% నుంచి ఇప్పుడు 16.8% పెరిగిందంట. సంతానలేమికి కారణాలు చూస్తే 40% పురుషులు, 40% మహిళల్లో లోపాలున్నాయంట. 20% కేసుల్లో దంపతులు ఇద్దరిలో కూడా సమస్యలు గుర్తించారు. మన దేశంలో ఏటా దాదాపు 2,75,00,000 మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. దేశంలో ఏటా 1,20,00,000 నుంచి 1,80,00,000 మంది దంపతులు సంతానం కోసం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇక పురుషుల్లో తలెత్తే లోపాలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవటం, ఆహారపరమైన లోపాలు సంతానలేమికి దారితీస్తున్నాయి. మద్యం, స్మోకింగ్, నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా పురుషుల్లో సంతానలేమికి కారణమవుతున్నాయి. వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవడం, అండాన్ని చేరడంలో అడ్డంకులు మరొక కారణం. ఇక మానసిక ఒత్తిడితో స్పర్మ్ క్వాలిటీకి విఘాతం కలుగుతోందని చెప్తున్నారు వైద్యులు. ఊబకాయమున్న మగవారిలో సంతాన అవకాశాలు తక్కువ. సెమెన్ క్వాలిటీపై ధూమపానం దుష్ప్రభావాన్ని చూపిస్తోందని చెప్తున్నారు. ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో కూడా సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్లు క్షీణిస్తున్నాయట. ఇక హార్మోన్ సంబంధిత సమస్యలు కూడా సంతానలేమికి కారణమవుతున్నాయి. హైపోథాలమస్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి సమస్యలు వీటిలో చాలా కీలకమని చెప్తున్నారు. అలాగే ప్రొలాక్టిన్ స్థాయి పెరగడం, స్టెరాయిడ్ల వాడకం, థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా వీటిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పురుషుల్లో జన్యుపరమైన లోపాలు సంతానలేమికి దారితీస్తున్నాయట. పురుషుల్లో సాధారణంగా ఉండాల్సిన XY క్రోమోజోములకు బదులుగా XXY లేదా XO ఉండడమే ఈ సంతానలేమికి కారణం. ఇక మహిళల విషయం చూద్దాం. మహిళల విషయానికి వస్తే గర్భాశయంలో లోపాలతో 10 నుంచి 15% మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, హార్మోన్లలో సమతుల్యత దెబ్బతినడం కూడా సంతానలేమికి కారణం. అండం తయారీ, ఫలదీకరణ, పిండం ఇంప్లాంటేషన్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయట. ఇక పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, అలాగే హైపర్ ప్రొలాక్టినియా వంటి అండోద్గర రుగ్మతలు కూడా దీనికి కారణంగా చెప్తున్నారు. ఋతుక్రమాన్ని ప్రభావితం చేసే థైరాయిడ్ సమస్యలు కూడా సంతానలేమికి మరొక కారణం. ఆహారపు అలవాట్లతో కూడా కొందరు మహిళలు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గర్భాశయంలోని పాలిప్స్, అలాగే గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వీటి కూడా చాలా మంది మహిళల్లో సంతానలేమికి ఒక కారణంగా చెప్తున్నారు. ఇవి కొన్నే మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి కారణాలు ఇంకా ఎన్నెన్నో. దీంతో సహజంగా జరగాల్సిన సంతాన ప్రక్రియ కాస్త ఇలా కృత్రిమ దారులు వెతుక్కుంటోంది. అవి కాస్త అడ్డదారులకు దారితీస్తున్నాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు లేని దంపతులే వీళ్ళ టార్గెట్. కొన్ని IVF సెంటర్లు అయితే కొత్త దందాలకు తెరతీస్తున్నాయి. అసలు సంతానలేమికి ప్రధాన కారణాలేంటి? మారుతున్న జీవన విధానం, మానసిక ఒత్తిడి దాంపత్య జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? సంతానలేమి సమస్యపై వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? పుట్టుక, చావు మధ్యలో విద్య, ఉద్యోగం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఇలా 4గింటిలో సఫలమైనటువంటి మనిషి సంతానం విషయంలో ఎందుకు విఫలమవుతున్నాడు? IVF సెంటర్లు పుట్టగొడుగులాగా ఎందుకు పుట్టుకొస్తున్నాయి? అక్కడ జరిగేటువంటి అక్రమాలేంటి? చూడండి ఈ స్పెషల్ స్టోరీ. దాంపత్య జీవితంలో సంతానం ప్రతి ఒక్కరి కల. చాలా మంది దంపతుల్లో ఆ కల చెదిరిపోతోంది. సంతానలేమి సమస్యకు ఎన్నో కారణాలున్నా స్వయంకృతాపరాధాలతోనే సమస్య జటిలమవుతుందంటున్నారు వైద్యులు. కొందరు ఆలస్యంగా వివాహాలు చేసుకుని సంతానం లేక బాధపడుతుంటే, మరికొందరిలో ఊబకాయ సమస్య సంతానానికి ప్రధాన అవరోధమవుతోంది. మానసిక, శారీరక దృఢత్వం, సంతోషకరమైన జీవన విధానమే సంతాన సాఫల్యానికి మూలమని వైద్యులు చెబుతున్నారు. అండాలు, శుక్రకణాలు సహజ సిద్ధంగా విడుదల కావడం తగ్గిపోతోంది. మరోవైపు జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పెరిగింది. దీంతో చాలా మంది 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు. ఇది కూడా సంతానలేమి సమస్యకు దారితీస్తుందని చెబుతున్నారు. ఎక్కువ శాతం ఈ మధ్య ఈ PCOD ప్రాబ్లం అనేది ఎక్కువగా వింటా ఉన్నాం. అది స్ట్రెస్ రిలేటెడ్గా వస్తుంది అనమాట. ఆ ప్రాబ్లం వల్ల కూడా ఎక్కువగా లేట్ మ్యారేజెస్, ఒకటి ఏజ్ ఇదివరకట్లాగా 20-25స్లో కాకుండా 30-35s ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది కొంచెం లేట్కి షిఫ్ట్ అవటం వల్ల, మ్యారేజ్ అయినా కూడా వర్కింగ్ కండిషన్స్ వల్ల కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ కొంచెం ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్ పోన్ చేయటం, కొంచెం దాన్ని ప్రెగ్నెన్సీ ఏజ్ని 30-35కి తీసుకెళ్ళటం
ఉండటం వల్ల కొంచెం అందటం అనే దానిలో సమస్యలు ఉన్నాయి. మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేయటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేయటం, దానివల్ల ఎస్పెషల్లీ ఉమెన్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావటం, మెన్కి కూడా స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉండటం, ఆ స్ట్రెస్ లెవెల్స్, నైట్ షిఫ్ట్స్, వర్కింగ్ అవర్స్ వల్ల, దీనివల్ల వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది అందకపోవటం, సో దానివల్ల కూడా వాళ్ళకి అంత త్వరగా అందకపోవటం వల్ల ఎక్కువ మంది ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్లాల్సి వస్తుంది. ఐవీఎఫ్ సెంటర్లు పెరగడానికి స్త్రీలలో స్థూలకాయం పెరిగిపోవడం ప్రధాన కారణమంటున్నారు డాక్టర్ సమరం. పూర్వకాలంలో ఆడవారి ఇంటి పనులన్నీ చేసుకునేవారని, ప్రస్తుతం అలాంటి శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ సమస్యకు ఒక కారణమని అంటున్నారు. దాంపత్య బంధంలో సరైన కలయిక లేకపోవడంతోనే కొందరు ఐవీఎఫ్లను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. మామూలు సెమెన్ సఫిషియెంట్గా ఉండాలి. దాంట్లో వీరికణాలు సంఖ్య తగ్గిపోతాయి, కదలికి తగ్గిపోతాయి. వాటికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, దానికి తగ్గట్లుగా నిద్ర సరిగా లేకపోవడం. ఇవంతా సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇంకో రంగం కానివ్వండి, మార్కెట్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, స్ట్రెస్కు లోనవుతున్నారు. స్ట్రెస్ యొక్క ప్రభావం కూడా చాలా ఉంది. మగవాడికి ముఖ్యంగా నేను సెక్స్ పరంగా వీక్నెస్ అని చెప్పుకోవడానికి వాడు ఈగో దెబ్బ అంటుంది. మా పురుష అహంకారం మాట ఒప్పుకోడు. నేను చేయకపోయినా సరే నేను చేస్తున్నా అని చెప్తాడు. సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య ఏపీలోనూ అంతకంతకు పెరుగుతోంది. దీంతో విజయవాడ సహా పలు నగరాల్లో సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. కొన్ని చోట్ల జరుగుతున్న మోసాలు పిల్లల్లేని దంపతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరిగే కంటే ప్రాపర్గా దంపతులు ప్లాన్ చేసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సంతానం కలగకపోతే ఐవీఎఫ్ సెంటర్లను సంప్రదించినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, నిపుణులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సత్యనారాయణతో శివకుమార్, విజయవాడ.